ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరైనా రాజకీయ పార్టీలు పెట్టుకోవచ్చు. ప్రజలు ఆదరించినప్పుడు పార్టీలు మనుగడ సాధిస్తాయి. ఇవాళ సోదరిమణి కవిత గారు పార్టీ పెట్టినా, ఇంకే ఇతర పార్టీలు రాజకీయ పార్టీలు వచ్చినా కాంగ్రెస్ పార్టీ దాన్ని స్వాగతిస్తుంది. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు నాణ్యతతో పనిచేసినప్పుడు ప్రజలకు న్యాయం జరుగుద్ది. ప్రజాసేవ చేయాలనే దృక్పథంతో రాజకీయాల్లోకి వచ్చి రాజకీయ పార్టీలు పెట్టాలంటే స్వాగతిస్తాము. ఎన్ని పార్టీలు ఈ రాష్ట్రంలో వచ్చినా కాంగ్రెస్ ఓటు బ్యాంక్కి చెక్కు చెదరదు. ఇవాళ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి సంక్షేమం, ఉచితంగా మహిళలకి బస్సు నుంచి మొదలుకొని ఇవాళ సన్న బియ్యాల వరకు, రైతులకు ఇచ్చిన రాయితీలు, ఉచితంగా 200 యూనిట్ల విద్యుత్తు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు, ఇవన్నీ కూడా ప్రజలు ఆస్వాదిస్తూ ఉన్నారు, ఆనందిస్తూ ఉన్నారు. సో ఈ ఓటు బ్యాంక్ అనేది కాంగ్రెస్ పార్టీకి చిరస్థాయిగా ఉంటుంది. రేపు 22, 28, 29లో జరిగే ఎన్నికల్లో కూడా ఎన్ని రాజకీయ పార్టీలు వచ్చినా వాటికి అతీతంగా కాంగ్రెస్ పార్టీ 80% సీట్లు గెలుచుకొని మళ్ళీ అధికారంలోకి వస్తుంది. అది క్లారిటీ.